ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇవాళ నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి కాఫీ కబుర్లు, స్ట్రాంగ్ కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి కాఫీ కబుర్ల విషయంలోకి వచ్చేస్తే, ఒక వ్యక్తి నేపాల్లోని ఒక కాసినోలో జూదం ఆడాడు. కానీ అదృష్టం కలిసి రాక అతను ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. జేబులో చిల్లి గవ్వ కూడా మిగల్లేదు. బాధగా వాష్రూమ్కి వెళ్ళాడు. టాయిలెట్ తలుపు తెరుచుకోవాలి అంటే రూపాయి నాణ్యం తలుపుకి ఉన్న ఓ స్లాట్లో వేయాలి. అలా వేస్తేనే తెరుచుకుంటాయి తలుపులు. తన దగ్గర రూపాయి లేదు. అక్కడే నిల్చుండిపోయాడు. ఈయన అవస్థ చూసి ఒక ఆయన ఒక రూపాయి నాణ్యం ఇచ్చాడు. ఈ జోతగాడు ఎంతో కృతజ్ఞతతో అతని పేరు, చిరునామా కూడా నోట్ చేసుకున్నాడు. ఎప్పటికైనా తప్పకుండా నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. తీరా ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ స్లాట్లో నాణ్యం వేయడానికి ప్రయత్నిస్తే అప్పటికే ఆ తలుపు తెరిచే ఉన్నట్టు గమనించాడు. అంటే అంతకు ముందు అందులోకి వెళ్ళిన ఎవరో ఆ తలుపుల్ని సరిగ్గా మూయలేదు. అందుకని అది లాక్ కాలేదు. సరే, వాష్రూమ్లోకి వెళ్ళి జూదం జరిగే లాబీకి వచ్చాడు. చేతిలో ఆ రూపాయి నాణ్యం అలాగే ఉంది. చూసారా, లైఫ్ ఎప్పుడు ఎక్కడ టర్నింగ్ ఇస్తుందో తెలియదు. మనసు పీకింది. ఆ రూపాయితో మళ్ళీ జూదం మొదలుపెట్టాడు. 40 వచ్చాయి. విధి కలిసి వచ్చింది. ఆ రోజు పోగొట్టుకున్న 1,00,000కు మరో 5 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బుతో బాంబే వెళ్ళి ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించాడు. అది బాగా నడిచింది. కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా 15 రెస్టారెంట్లు తెరిచాడు. తర్వాత ఒక 5 స్టార్ హోటల్ కొనుగోలు చేశాడు. తర్వాత రెండోది, మూడోది, దేశం దాటి విదేశాల్లో కూడా హోటళ్ళు తెరిచాడు. చివరికి వృద్ధాప్యంలో ఒకసారి తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తన జీవిత కథ చెప్తూ చాలా భావోద్వేగంగా అన్నాడు, నా జీవితం ఇలా మారడానికి ఒక కారణం, ఒక మనిషి. ఆ ఒక్క మనిషి మాత్రమే. అతని జాడ కనుక నేను కనుక్కోగలిగితే బంగారం వజ్రాలతో అతన్ని కొలిచి బహుమతులు ఇస్తాను అన్నాడు. ఒక డైరెక్టర్ అడిగాడు, ఎవరు? నేపాల్ క్యాసినోలో టాయిలెట్కి 1 రూపాయి ఇచ్చిన ఆ మనిషినా అన్నాడు. లేదు లేదు అన్నాడు ఆ వ్యాపారవేత్త. అతని చిరునామా నా దగ్గరే ఉంది. నేను వెతుకుతున్నవాడు కొంత గ్యాప్ ఇచ్చాడు. ఏంటో ఆలోచించండి ఈ గ్యాప్లో మీరు. వద్దులే, టెన్షన్ వద్దు, మళ్ళీ ఒక కప్పు కాఫీ తాగాలి. టాయిలెట్ తలుపు సరిగ్గా మోయకుండా వదిలి వెళ్ళిన మనిషిని. బాగుంది కదా నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం కాఫీ కబుర్లో. మీ హిమబాల. ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్. వింటూనే ఉండండి హిమబాల కాఫీ కబుర్లు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.